బీఆర్ఎస్ సీనియర్ లీడర్ అబ్దుల్ కలీం మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఏందన్న చెప్పండి. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పేసి ఇక్కడ కేటీఆర్కి మరోసారి కూడా నోటీసులు రావడం అనేది జరిగింది. ఈ రోజు విచారణలో భాగంగా ఈరోజు అరెస్ట్ అవుతాడు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ఏళ్ళు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? దీన్ని ఎట్లా చూడాలి? రేవంత్ రెడ్డి ఏమన్నా న్యాయస్థానమా? ఆయన కేవలం ఒక ముఖ్యమంత్రి. ఆయనకు అట్లాంటి ఏమన్నా అలిగేషన్స్ ఉన్నాయి కేటీఆర్ గారి మీద అంటే 24 నెలల నుంచి మీరు చేస్తూనే ఉన్నారు ఇన్వెస్టిగేషన్స్. ఆయన ఏమన్నా సుప్రీంకోర్టా? ఆయన ఏమన్నా చీఫ్ జస్టిసా? ఆయన ఒక కేవలం ముఖ్యమంత్రి. ఆయనకు న్యాయస్థానాల గురించి తలాతోక తెలియదు. మీకు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ గత 24 నెలల నుంచి నడుస్తుంది. ఈయన పిట్ట బెదిరింపులకు భయపడేవాడు ఎవరు లేడు. ఎన్నిక టోటల్గా ఫెయిలియర్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ ఇది. ఆయన మొన్న 2 రోజుల క్రితం హరీష్ రావు గారిని, ఇవాళ కేటీఆర్ గారిని అంటే దావోస్ అట్టర్ ఫ్లాప్ అన్నదానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. దావోస్ వెళ్ళి నువ్వు చేసింది ఏంది? చంద్రబాబు నాయుడు, లోకేష్ని, ఎవరిని మళ్ళీ అక్కడ బిజినెస్ మ్యాన్లను కలుస్తున్నావు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ విచారణ పిలిచి ఒక 10 గంటలు కూర్చోబెట్టి పంపిస్తే పెద్దగా మాకు వచ్చే నష్టమేం లేదు. ఇట్లాంటి పిట్ట బెదిరింపులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఉద్యమంలో 14 సంవత్సరాలు చూసినారు ఈ రేవంత్ రెడ్డి లాంటి మనుషులను. సో భయపడే ప్రసక్తి లేదు. అరెస్ట్ అవుతారు అంటే ఇదే టాపిక్ గత 24 నెలల నుంచి మేము వింటున్నాం. నీకు దమ్ము ఉంటే, నువ్వు మొనగాడు అయితే, నిజంగా నీకు ఎక్కడన్నా నీకు ఒక ప్రూఫ్ అన్న కనిపిస్తే నువ్వు అరెస్ట్ చేసి చూపించు, మేము అప్పుడు చూపెడతాం. రైట్. ఇది ఒకటే కేసు కాదు కదా, కేటీఆర్ పైన దాదాపుగా 10 నుండి 15 కేసులు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మాత్రం ఇది నడుస్తుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. సో ఏదో విచారణకని పిలిచేసి మాత్రం ఈరోజు కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి ఇంత బలగం వస్తున్నారు పోలీసులు అని కూడా, పోలీసు బలగాలు కూడా చాలా ఎత్తున ఇక్కడ మోహరించడం అనేది అయితే జరిగింది కదా. ఇప్పుడు ఎన్నడూ లేనిది కూడా భవన్లకు ఐపీఎస్కి సంబంధించిన అధికారులు కూడా, పెద్ద అధికారులు కూడా రావడం అనేది జరిగిందట కదా. ఏ కేసులో కూడా ఇంతవరకు రాలేరు. ఇది కేవలం షో ఆఫ్ మాత్రమే. మీరు తెలంగాణ భవన్ బయట పోలీసులను వేసుకొని, మీరు తెలంగాణ భవన్ బయట పోలీస్ స్టేషన్ దగ్గర ఇది ఏంటంటే నాకు పోలీస్ బలగం ఉంది, నాకు పవర్ ఉంది, నేను చూపించుకుంటాను, నాకు పోలీస్ పవర్ చూపించుకుంటాను తప్పించి పెద్దగా వచ్చిన మా బీఆర్ఎస్కి మాత్రం పెద్దగా వచ్చిన నష్టమే ఉండదు. కేటీఆర్ గారిని ఈరోజు పీకలు పట్టేసిండు కేటీఆర్ గారు. ఆయన ఫెయిలియర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మీద, గ్యారంటీల మీద, హామీల మీద పీకలు పట్టేసిండు. గవర్నమెంట్ చేస్తున్న అరాచకాల మీద, పెద్ద కాంగ్రెస్ స్కామ్ల మీద ఈరోజు కేటీఆర్ గారు ఒక దమ్మున్న నాయకుడు. 24 నెలల నుంచి మిమ్మల్ని ఒక్కొక్క విషయంలో మీరు మీ ఫెయిలియర్ మీద ఒక్కొక్క విషయంలో మీరు బయటికి తీస్తున్నారు. సో మిమ్మల్ని ఏం చేయాలంటే జస్ట్ బెదిరించాలి, మీకు అంతే. బెదిరించాలి, భయపెట్టించాలి, లోపలేసే అంత కొద్దిగా ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి. అంత సీనే లేదు. మరి ముఖ్యమంత్రి మొన్న ఖమ్మం సభలో కూడా అవాక్ చవాకులు పేల్చడం అనేది జరిగింది. బీఆర్ఎస్ దిమ్మెలు కూల్ చేయాలి, కటౌట్లు చింపేయాలి, బీఆర్ఎస్ పార్టీని పాతాళంలో దొక్కినప్పుడే ఇక్కడ ఎన్టీ రామారావుకు స్వర్గంలో ఆయనకు ఆత్మశాంతి కూరుస్తుంది అని చెప్పేసి కూడా టీడీపీ శ్రేణులకు పిలుపునియడం జరిగింది. మరి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీకి, ఇక్కడ ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఏం సంబంధం? అంటే మరి నేను కూడా అనొచ్చా, రేవంత్ రెడ్డిని ఇక్కడ బొంద పెడితే తెలంగాణలో కూడా శాంతి కలుగుతుందని? పిచ్చి బేకార్ మాట్లాడు. నిజంగా దమ్మున్నామో ఆయన మాట్లాడి ఛాలెంజ్ చేసి ఒక్క దిమ్మె కూల్చమని చెప్పండి, మేమేదో చూపెడతాం. బేకార్ మాటలు బంద్ చేయాలి. నీకు నిజంగా కాంగ్రెస్కి, టీడీపీకి దమ్ము ఉంటే ఒక్క దిమ్మె కూల్చి చూపెట్టండి, తర్వాత మేము చూపెడతాం. అంటే మా స్థానాన్ని పరీక్షించాలనుకుంటే మీరు పరీక్షించండి. ఒక్కసారి మా ఓపిక నశించండి. అది ఈ తొక్కల కాంగ్రెస్, తొక్కల రేవంత్ రెడ్డి మేమేం పట్టించుకోం. నువ్వు ఏం చేస్తున్నావు? 24 నెలల నుంచి ఓపిక పట్టినాం, ఇంకో 2 నెలలు ఓపిక పడతాం. మా టైం రాదా? ఏం బిక్తావు నువ్వు? అంటే నువ్వు ఆంధ్ర అడుగులకు మడుగులు ఒత్తుతున్నావు, మాకు అనిపిస్తలేదా? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? చంద్రబాబు నాయుడుతో కలిసి మా దిమ్మెలు కూల్స్తావు. అసలు నీకు సొంత కాంగ్రెస్ వాళ్ళని ఎల్లగొట్టి మొత్తం టీడీపీ వాళ్ళని నింపేసుకుంటున్నావు. నీ కాంగ్రెస్లోనే మీ లొల్లి, మీ పేజ్ని మొత్తం నెత్తినేసుకొని తిరుగుతున్నావు. మీకే సఖ్యత లేదు, మీ క్యాబినెట్లోనే మీకు సఖ్యత లేదు. సో అవన్నీ వదిలేసి మా బీఆర్ఎస్ మీద నువ్వు ఒక వెంట్రుక వాసి కూడా నువ్వు పీకలేవు రేవంత్ రెడ్డి. నీకు నిజంగా దమ్ము ఉంటే ఒక దిమ్మె కూర్చో, తర్వాత మేము చూపెడతాం ఏం చేస్తాం. గాంధీ భవన్ మీద మేము ఎట్లా కూర్చోాలి? మేము కూర్చోలేమా? ఇప్పుడు రేవంత్ రెడ్డిని బొంద పెడితే ఇక్కడ మాకు శాంతి వస్తుందని మేము చెప్పలేమా? ఆయన ఎందుకు చెప్పేది? ఎన్టీఆర్ గురించి ఆయన మాట్లాడేది. టాప్ పార్టీ మారేటోడు మా గురించి, ఎన్టీఆర్ గురించి మాట్లాడతాడు. రైట్. చివరిగా చెప్పండి, ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంతకు ముందు కూడా మాజీ ఎమ్మెల్యేలను కూడా విచారణ చేయడం అనేది జరిగింది. ప్రధానంగా 2 మంత్రులను కూడా, హరీష్ రావును, కేటీఆర్ను, మాజీ మంత్రులను, ముఖ్యమంత్రి కూడా ఇంట్లో నిందితుడే అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈ ముగ్గుట్ల ఎవరిని టార్గెట్ చేస్తుంది ప్రభుత్వం? ఎవరిని అరెస్ట్ చేయాలనుకుంటుంది? ఇప్పుడు చాలా క్లియర్గా చెప్తున్నాను. మన టెలికాం ఏదైతే రెగ్యులేషన్స్ ప్రకారంగా కొన్ని భద్రతా కారణాల వలన కొన్ని చోట్లు సెంట్రల్లో కానివ్వండి, స్టేట్లో కానివ్వండి, అది సర్వసాధారణం. ఏది ట్యాపింగ్ అన్నది. సో అది ఏ ప్రామాణికంగా జరిగింది, ఎట్లా జరిగిందని నీకు 24 నెలలు నీకు బయటికి రాలేదా?
అంటే తొక్క లేదు తోలు లేదు అన్న దీంట్లో నువ్వు అనవసరంగా ఏంటంటే దీంట్లో ట్యాపింగ్ అని అంటున్నావు కదా, ట్యాపింగ్ అని ఒక ట్యాపింగ్ బయట పెట్టొచ్చు కదా. ఇప్పుడు నేను మీ ఫోన్ నేను ట్యాపింగ్ చేసిన అని మీరు నా మీద కేసు వేసినప్పుడు అలిగేషన్ చేసినప్పుడు ఒకటన్నా బయట ఉండాలి కదా. 24 నెలల నుంచి నువ్వు విచారణ అంటేనే ఇజ్జత్ రకం ఇది. ఏం చేస్తున్నావు, ఏడ కూర్చోబెడుతున్నావు, ఒకటి బయట పెట్టు బై. సరే మొన్న హరీష్ రావు గారు ఓపెన్ ఛాలెంజ్ చేశారు, నన్ను విచారించింది, నాకేదో క్వశ్చన్స్ వేసినారో ఆ వీడియో ప్రూఫ్స్ బయట పెట్టండి అన్నారు. ఏం విచారిస్తున్నావు నువ్వు, ఏం ట్యాపింగ్? అసలు పోలీసు వాళ్ళకన్నా తెలుసా, లేకపోతే రేవంత్ రెడ్డి కన్నా తెలుసా వాట్ ఈస్ ట్యాపింగ్ అన్నది, దేని మీద విచారణ చేస్తున్నది? సో ఇది కాలం వెళ్ళదీసి డైవర్షన్ చేసే, రెండోది వాళ్ళ ఫెయిలియర్స్ని కప్పిపుచ్చుకునే ఇది ఒక దానిలోనే దాన్ని మనం యూటిలైజ్ అనుకోవచ్చు. కానీ దీన్ని ఎక్కడ కూడా కేటీఆర్ కానీ లేకపోతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి అరెస్ట్ అని చెప్పేసి కామెడీగా చూస్తున్నారు. రాష్ట్రం మొత్తంలో గ్రామంలో తిరుగుతున్నాం కదా, మాకు తెలియట్లేదా నీ ఫెయిలియర్ మొత్తం? ఈయన రేవంత్ రెడ్డి గారు దిగిపోయినాక ఈయన ఏ పార్టీలు ఉంటాడో తెలియదు కానీ కాంగ్రెస్ ఇంకో 100 ఏళ్ళు రాకుండా మాత్రం సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నాడు ఆయన. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ కావాలని చేస్తున్న ఇది ఒక భాగమే అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఓన్లీ టైం పాస్ చేస్తున్నాడు, రాష్ట్రాన్ని పాలించడం లేదు, ప్రజలు నమ్మి ఓటేస్తే రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేవలం అక్కడ కాలం వెళ్ళదీయడానికి, ఓన్లీ కూర్చొని పెట్టడానికి పిలుస్తున్నారు తప్ప వీళ్ళ ఆధారాలతోటి ఏ విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తుంది. కానీ ఎక్కడ కూడా తప్పు చేయలేదు కాబట్టి ఎక్కడ కూడా లొంగవలసిన అవసరం లేదు, ఎవరు కూడా అరెస్ట్ కావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా ఆయన అంటున్నాడు. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.